కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో సంచలనం సృష్టించిన దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఆ దొంగతనం కేసులో కొడుకు, కోడలు సూత్రధారులని పోలీసులు తేల్చారు. మరికొందరితో కలిసి దొంగతనం చేశారని వివరించారు. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 70 తులాల బంగారు ఆభరణాలు, 5 లక్షల రూపాయల నగదు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో సంచలనం సృష్టించిన దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఆ దొంగతనం కేసులో కొడుకు, కోడలు సూత్రధారులని పోలీసులు తేల్చారు. మరికొందరితో కలిసి దొంగతనం చేశారని వివరించారు. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 70 తులాల బంగారు ఆభరణాలు, 5 లక్షల రూపాయల నగదు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. నైట్ ఒక సంఘటన దొంగతనం జరిగింది. దాని మీద కాలనీ లోపల, ప్రతాప్ వాడ లోపల. సో కంప్లైంట్ వచ్చేసి ప్రతాప్ రాఘవరెడ్డి గారు, ఆయన 65 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఇంట్లో కొంతమంది వ్యక్తులు దొంగలు పడి ఇంట్లో వాళ్ళను కత్తులతో దాడి చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆభరణాలను దొంగిలించినారని చెప్పి సుమారు 70 తులాల బంగారం, 5 లక్షల రూపాయలు పోయినాయని చెప్పి, తర్వాత వాళ్ళని తీవ్రంగా గాయపరిచినారని చెప్పి, దాడి చేసి గాయపరిచినారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఛాన్సెస్ వదలకుండా అన్ని రకాల సైంటిఫిక్ అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రాపర్ వేలో దీన్ని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే పోయింది చాలా పెద్ద మొత్తంలో, ఒక ప్రజల లోపల ఒక భయమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉండే, ఇట్లా దాడి జరగడం ఇది ఏందనేది. సో దాని విషయం లోపల సీరియస్గా తీసుకొని దీన్ని వర్కౌట్ చేయడం జరిగింది.